నరసరావుపేటలో దసరా ఉత్సవాల సందర్భంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సభ్యులు ప్రముఖ న్యాయవాది నల్లపాటి లక్ష్మీనారాయణ, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా నల్లపాటి రాము మాట్లాడుతూ దసరా నవరాత్రుల్లో భాగంగా 9 రోజుల పాటు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని అన్నారు. రోజుకు ఒక్కొక్క అలంకరణతో పాటు విశిష్టమైన పూజలు చేస్తారని తెలిపారు. ప్రజలందరూ అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కొత్తమాసు మెహర్బాబు, కార్యదర్శి కొత్తమాసు వెంకటప్పయ్య, కోశాధికారి పొత్తూరి వెంకటలక్ష్మి వరప్రసాదరావు తదితరులు ఆహ్వానించిన వారిలో ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈ దసరా సందర్భంగా నర్సరావుపేట పట్టణంలో మల్లమ్మ సెంటర్ వద్ద ఉన్నటువంటి వాసవి అమ్మవారి గుడిలో మన వైశ్య సోదరులందరూ ఘనంగా అక్కడ నవరాత్రి ఉత్సవాల్ని కండక్ట్ చేస్తున్నటువంటి విషయం గత సంవత్సరాల్లో మనం చూసున్నాం. ఈ సంవత్సరం కూడా ఒక 10 రోజుల కార్యక్రమంలో భాగంగా రోజుకొక అవతారం, అలాగనే విశిష్టమైనటువంటి పూజలు నిర్వహించడానికి కమిటీ వాళ్ళంతా కూడా నిర్ణయించిన మీదట ప్రజలందరినీ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవలసిందిగా, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతా ఉన్నాం. నర్సరావుపేటలో వేంచేసి ఉన్న మల్లమ్మ సెంటర్లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వర అమ్మవారి దేవస్థానం 129వ దేవి సేవ నవరాత్రుల సందర్భంగా నల్లపాటి రాము గారిని, నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు గారిని ఈ సందర్భంగా ఆహ్వానించడం జరిగింది. కావున పట్టణంలోని ప్రజలు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకొని 10 రోజులు ఆ అమ్మవారి కృపకు పాల్గొంటారు.